గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సిద్ధం చేస్తూ ఉంది. వేరే నియోజకవర్గాల్లో, వేరే కాన్స్టిట్యూన్సీలో, వేరే జిల్లాలో ఉన్న ఓట్లను ఇక్కడ తరలిస్తుంది అంటున్నారు. జనరల్గా ఇది క్రిమినల్ అఫెన్స్ కదా, శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. ఏం చెప్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? అర్జెంటుగా కేసు రిజిస్టర్ చేయాలి. ముందర ఎవరైతే ఓట్లు లేని అడ్రస్ల దగ్గరికి షిఫ్ట్ చేసుకున్నారో, ఇక్కడ మధు గారు ఇందులో 3 ఉన్నాయి ఇష్యూస్. ఒకటేమో ఒక వ్యక్తికి 3 బూతులలో ఓట్లు ఉన్నాయి సేమ్ వ్యక్తికి. రెండవదేమో ఒకటే ఇంట్లో 45 ఓట్లు ఒక్కొక్క ఇంటికి కొత్తగా వచ్చాయి. అట్లా మేము ఇప్పుడు తవ్వి తీస్తుంటే దాదాపుగా 19,000 ఓట్లు కొత్తవి తేలినాయి. సో ఈ ఓట్లల్లో మరి ఇంకా ఎన్ని వేల ఓట్లు వచ్చినాయో మనకు తెలియదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో, అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడెప్పుడు వీళ్ళ పీడ విడగరవుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్న ఈ క్షణంలో ఎట్లని చేసి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో తొండి చేసైనా గెలవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందస్తు జాగ్రత్తగా దాదాపు ఒక 20,000, 25,000 ఓట్లు బయట నుంచి తెచ్చుకున్నట్టుగా క్లియర్గా అర్థమవుతున్నది. ఉదాహరణకు సిరిసిల్ల నుంచి, తర్వాత చాలా ప్రాంతాల నుంచి అక్కడ ఓట్లున్నాయి, ఇక్కడ ఓట్లున్నాయి. ఒక వ్యక్తి ఒకటే దగ్గర ఉండాలి ఓటు, 2 చోట్ల ఓట్లు ఎట్లున్నాయి. అదేవిధంగా ఒక ఇంటిలో ఇంతకుముందు 2, 3 వేసారు ఓట్లు, ఇప్పుడు సడన్గా 43 మంది అయ్యారు. అంత చిన్న ఇంట్లో 43 మంది ఎట్లుంటారు? సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అందుకొరకు ఈ మాల్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా మీరు అరికట్టాలి. అదేవిధంగా ఈ 19,000 ఓట్లను అర్జెంటుగా డిలీట్ చేయాలి. ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడానికి. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓటు చోరీ అంటారు, బీజేపీ ఎట్లా గెలిచింది అంటారు, మరి ఇక్కడ మీరు చోరు ఓట్లు అంటున్నారు, ఏం చెప్తారు? ఏం చెప్పేది, రాహుల్ గాంధీ 2 వైపులా గేమ్ ఆడుతున్నాడు. సో అక్కడనేమో ఓట్ చోరీ అంటున్నాడు, ఇక్కడనేమో రేవంత్ రెడ్డికి చోరు ఓట్ దళావ్ అంటున్నాడు. చోరోన్సే ఓట్ దళావ్ ఇక్కడ చెప్తున్నాడు, అక్కడనేమో అమర ఓట్ చోరోగా అంటున్నాడు. సో ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నాడు. అక్కడనేమో మా ఓట్లు డిలీట్ అయినట్టు, ఇక్కడనేమో లేని ఓట్లను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. సో ఇక్కడనేమో చోరు ఓటు, అక్కడనేమో ఓటు చోరీ. సో కాంగ్రెస్ పార్టీ నైజమే అది, మొత్తం కూడా ప్రజలను మోసం చేయడం. ఆ రోజు 6 గ్యారంటీలు ఇచ్చి మోసం చేశారు. అదేవిధంగా మళ్ళీ ఈరోజు చోరు ఓట్లను తీసుకొచ్చి మోసం చేస్తున్నారు. సో తప్పకుండా ఈసారి జూబ్లీ హిల్స్ ప్రజలు ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయిపోయినారు. గ్రౌండ్లో తిరుగుతుంటే అర్థమవుతున్నది, మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. అర్జెంటుగా రేవంత్ రెడ్డి పాలన అనేది, కాంగ్రెస్ పాలన పీడ విరగడం. ఎలక్షన్ అధికారులను కలిశారు, ఏమన్నారు అంటే దీని మీద వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మేము డిమాండ్ చేసినాం. వారం రోజుల టైం ఉంది, ఇంకా ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకు నామినేషన్ల చివరి గడువు ఇంకా 5 రోజులు ఉంది. కాబట్టి 5 రోజుల లోపల అర్జెంటుగా ఇంకా కొత్త అధికారులను వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చి అర్జెంటుగా ఈ ఓట్లన్నీ కూడా డిలీట్ చేయించాలి. ఎంక్వైరీ చేసి డిలీట్ చేయమంటున్నాం మేము, అంతే తప్ప మేము చెప్పామని కాదు, ఎంక్వైరీ చేసి డిలీట్ చేయమంటున్నాం అంతే తప్ప. అట్లనే పెడితే మాత్రం మాకు అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టు కాబట్టి ఇంపార్షియాలిటీ ఉండాలి, ఎలక్షన్ కమిషన్ ఇంపార్షియల్గా వ్యవహరించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మీరు ప్రచారం కంటే ఎక్కువ ఈ దొంగ ఓట్లను గుర్తించడం పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఇప్పుడు ఆ పని ఎక్కువైందా? అంటే అన్ని పనులు చేస్తామండి, అన్ని పనులు చేస్తాం మేము. ఒక ప్రచారం ఒక్కటే కాదు, ఓటర్ల దగ్గరికి పోవడం ఒకటే కాదు, అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేస్తుందో ఆ దౌర్జన్యాలు, దొంగతనాలు, మోసాలు, నేరాలు వీటన్నిటి కూడా అరికట్టే బాధ్యత మేమందరం కలిసి. మీరు పోలీస్ అధికారి ఇట్లాంటివన్నీ చూసారు. జనరల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఓటే 2-3 దగ్గర వేసిన అంటే వ్యక్తితో సంబంధం లేకుండా జరుగుతుందా? జనరల్ ఈ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? పార్టీలు చేస్తారు, బిఎల్ఓలకు తెలిసే జరుగుతుంది ఇది. ఆ లోకల్ రెవెన్యూ అథారిటీస్కి తెలిసే జరుగుతుంది. అంటే లోకల్ మండల్ లెవెల్ ఎలక్షన్ అథారిటీ ఎవరైతే ఉంటారో, ఊర్లలో అయితే ఎంఆర్ఓ, ఇక్కడైతేనేమో జోనల్ కమిషనర్, లేకపోతే మండల్ అక్కడ జిహెచ్ఎంసీ అధికారి ఎవరు ఉంటారు, వాళ్ళకు తెలిసే జరుగుతుంది తప్ప వాళ్ళకి తెలియకుండా అయితే జరగదు. ఎందుకంటే అక్కడ Form 8 అని ఉంటుందండి, ఆ Form 8 అక్కడ డిలీట్ చేయాలి, ఇక్కడ చేయాలి, ఆన్లైన్ కదా. సో ఇవన్నీ వాళ్ళకి తెలిసే దొరుకుతుంది. వాళ్ళకు నేను అనుకుంటా వాళ్ళు కొల్యూడ్ అయినారు, అంటే ఇద్దరు కూడా మిలాఖత్ చేసిందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాలి. ఆర్పీ యాక్ట్ కింద చర్య తీసుకోవాలి, భారత న్యాయ సంహిత కింద కూడా చర్య తీసుకోవాలి. యాక్చువల్గా అయితే జైలు శిక్ష కూడా పడుతుంది. ఎన్ని రోజులు పడుతుంది? జైలు శిక్ష కనీసం అంటే ఒక 2-3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, బరాబర్ పడుతుంది. రైట్, ఇది మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తారు. 2 నుంచి 3 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడేటువంటి అవకాశం ఉంది ఈ చోర్ ఓట్లకి సంబంధించినటువంటి విషయంలో. ఒకవైపు ఏమో రాహుల్ ఓట్ చోరీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే దేశంలో, ఇక్కడ తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చోర్ ఓట్లతో గెలవాలనే ఉద్దేశం దాదాపు 19 నుంచి 20,000 ఓట్లను అక్కడ రిజిస్టర్ చేయించారు ఈ మధ్య కాలంలోనే, ఒక 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే. సో దీనిపైన ఎంక్వైరీ చేయాలని అడిగాము. దీంట్లో ఇన్వాల్వ్ అయిన వారికి 2 నుంచి 3 సంవత్సరాల జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉందంటున్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్.
లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.